సరే నిన్న ఒక విషయం బాగా హాట్ టాపిక్ అయింది. గుళ్ళో ఒక మాంసం ముద్ద దొరికింది. మాంసం ముద్ద దొరకగానే యాజ్ యూజువల్‌గా రాజాసింగ్ వచ్చేసాడు. ఇది ఎవరో కావాలని కుట్ర చేశారు. మా హిందువుల గుళ్ళపై దాడి చేస్తున్నారు. మా హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అది ఇది అని చెప్పి మాట్లాడేశాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. హిందూ సంఘాల నుంచి కూడా కొంత సీన్ చేసినాయి. తీరా మ్యాటర్ ఏందంటే సీన్ కట్ చేస్తే ఒక పిల్లి తీసుకొచ్చి ఆడ పడేసిందంట. పిల్లి తినటానికి తెచ్చుకుంది. వెళ్తే ఆడ పడేసి వెళ్ళిపోయింది. ఏంటండి ఇది? దీన్ని మీరు ఎంత సీన్ చేశారు నిన్న గుర్తుందా మీకు? వామ్మో మాకు అన్యాయం జరిగిపోయింది, మాకు ఇది జరిగిపోయింది, అది జరిగిపోయిందని. యాక్చువల్గా మీ బాధ కరెక్టే, కానీ దానికి ఒక విచారణ జరగాలి. సీసీ ఫుటేజ్లు ఉంటాయి. ఎక్కడి నుంచి ఆ మాంసం ముద్ద చక్కడ పడిందో చూడాలి, తర్వాత స్పందించాలి. మీరు ఎమ్మెల్యే, పెద్దవాళ్ళు మీరు, చాలామంది హిందూ నాయకులంతా కూడా పెద్దవాళ్ళు మీరు. స్పందించండి, అవసరమైనప్పుడు స్పందించండి, అనవసరమైనప్పుడు కాదు. అనవసరమైన విషయాలకు స్పందించి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. నిజంగా స్పందించాలంటే కొన్ని వందల గుళ్ళల్లో మసీదులు ఉన్నాయి, కొన్ని చాలా గుళ్ళకి ఆనించి దర్గాలు ఉన్నాయి, కొన్ని గుళ్ళ పక్కనే చర్చిలు పెట్టుతున్నారు. వీటిపైన స్పందించండి నిజంగా దమ్ముంటే మీకు. అవసరం ఉన్నా లేకపోయినా సీన్ చేయటం కాదు, అనవసరమైన సీన్ ఇదంతా కూడా. ముక్క నోట ఖర్చుకొచ్చి ఆలయంలో వదిలేసిన పిల్లి, ఇది తెలియక ఇతర వర్గాల పనిని భక్తుల గుస్సా. టపాచాబుత్ర హనుమాన్ ఆలయంలో ఘటన. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు పిల్లి పని అని తేలడం సద్దుమనే అంశం. లేకపోతే అది పిల్లి పని కాదు, అక్కడ ఎవరో తెచ్చేసారంటే ఈ పాటికి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతూ ఉండేది. మన బండి సంజయ్ వచ్చేవాడు అక్కడికి, ఈటల రాజేందర్ వచ్చేవాడు, ఈ హిందూ ధర్మ పరిరక్షకులు అని చెప్పుకునే వాళ్ళంతా అక్కడికి వచ్చి ఓట్ల కోసం సీన్ చేసి వెళ్ళేవాళ్ళు. నిజంగా మీ బీజేపీ నాయకులకి ఎంతమందికి నిజంగా హిందువులంటే మనోభావాలంటే, హిందువుల ఆలయాలంటే, హిందూ సనాతన ధర్మం అంటే మీకు ఇష్టం అని చెప్పండి.